హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనసేన పార్టీ గతంలో 2019లో పోటీ చేసి ఘోర పరాజయం అయితే పాలైంది. అయితే 2024 ఎలక్షన్స్ లో గొప్ప విజయాన్ని అయితే అందుకోవడం అయితే జరిగింది. అది ఎలా అంటే 21 సీట్లకి 21 అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తే వన్ సైడ్ గా లెగ్గింది. 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు కూడా వన్ సైడ్ గా లెగ్గింది. అయితే ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీలు ప్రస్తావన అనేది రాలేదు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యత్వాలు అయితే నామినేటెడ్ పోస్టులు అయితే వచ్చినాయి. అయితే మనకి జనసేన పార్టీ తరపు నుంచి ముఖ్యంగా పిడుగు హరిప్రసాద్ గారు అని చెప్పి మనకి జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం అయితే జరిగింది. ఆయన నామినేషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. అయితే ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అయితే ఈ రోజు అందరూ తీర్మానించడం అయితే జరిగింది. యాక్చువల్లీ పిడుగు హరిప్రసాద్ గారు జనసేన పార్టీ పెట్టిన కొద్ది రోజుల నుంచే పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈయన ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయాల్లో కూడా కనీసం మీడియా ముందు కూడా ఎక్కడ ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏం లేదు. కాకపోతే ఏంటంటే పిడుగు హరిప్రసాద్ గారు అంటే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ జనసేన పార్టీ మీడియా అధికారిగా అంటే మీడియా జనసేన పార్టీ డిజిటల్ మీడియా కానీ లేకపోతే జనసేన పార్టీ మీడియాకి సంబంధించిన ప్రతినిధిగా ఈయన అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే జనసేన పార్టీ తరపు నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారి సంతకం కాకుండా వేరే కోల్ సంతకం ఉంటుందండి కొన్ని ప్రెస్ నోట్ల మీద. పి హరిప్రసాద్ గారు అనే ఆయనే ఈయనంటే పిడుగు హరిప్రసాద్ గారు. అయితే పిడుగు హరిప్రసాద్ గారు ఈ రోజు అయితే ఎమ్మెల్సీ బాధ్యతలు అయితే చేపట్టడం అయితే జరిగింది. ఎమ్మెల్సీ కింద ఆయన నామినేట్ అవ్వడం అయితే జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే జనసేన పార్టీలో మొట్టమొదటి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు. దానికి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈవెన్ మా తరఫున కూడా పిడుగు హరిప్రసాద్ గారికి శుభాకాంక్షలు సార్. రేపటి రోజుల్లో ఇంకా మంచి మంచి పదవులు మీరు ఇంకా అందుకోవాలని చెప్పి మీకులాగా నీతి నిజాయితీతో పనిచేసిన నాయకులు ఇంకా జనసేన పార్టీలో ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా రోజు రోజుకు ఒక తొలిమెట్టు ఎక్కాలని చెప్పి మేము మీ అభిమానులుగా మేము అయితే కోరుకుంటున్నాం.